హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే బాలరాజు ఇక అటు మధు వేసిన చిన్ని వేసిన డయాగ్రామ్ ద్వారా తన పిక్చర్ ద్వారా ఇక తన కూతురే ఇక మధు అన్న నిజం తెలుసుకుంటున్నాడు. ఇక మధు మాత్రం తన తండ్రి బాలరాజును ఈరోజైతే చూడబోతుంది. అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక మహి మాత్రం చాలా బాధపడుకుంటూ కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఇక అది చూస్తున్న లోహిత ఖచ్చితంగా ఈ మహి వాలకం చూస్తుంటే చిన్ని ఇక మధుయే చిన్ని అన్న నిజం తెలుసుకుంటాడేమో. లేదు, అలా జరగకూడదు, ఖచ్చితంగా మధుయే చిన్ని అని తెలుసుకోకూడదు అని ఇక లోహిత అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఖచ్చితంగా ఆ డయాగ్రామ్ ద్వారా దానిలో ఉన్న నెంబర్ ద్వారా ఇక వెంటనే చిన్ని ఇక మధు ఆ ఫోన్ నెంబర్ చూసి ఇక మహికి ఫోన్ చేసే లేదు, అలా జరగకూడదు అని ఇక లోహిత అయితే అనుకుంటుంది. వెంటనే లోహిత ఈ విధంగా చేస్తే ఇక మహి మధు గురించి ప్రకటన చేయడం మానేస్తాడు అని ఇక అనుకుని వెంటనే ఇక లోహిత ఇక తను వేరే సిమ్ మార్చి ఇక మహికైతే ఫోన్ చేస్తుంది. అప్పుడే ఇక ఇదేంటి, ఈ నెంబర్ అన్నోన్ నెంబర్ కదా, నా చిన్నియే అవుతుంది అని ఇక వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరు అని అంటూ ఉంటాడు. మహి నేను అని ఇక అనగానే ఎవరు మీరు, నన్ను ఎవరైనా మ్యాడీ అని పిలుస్తారు కదా, నువ్వు మహి అని నా పేరుతో పిలుస్తున్నావు అని మహి అంటూ ఉంటాడు. అప్పుడే ఇక నేను నీ చిన్నిని అని ఇక అనగానే ఒక్కసారే షాక్ అయిపోతాడు. నా చిన్ని మాత్రమే నన్ను మహి అని పిలుస్తుంది. చిన్ని నువ్వే కదా, ఎక్కడున్నావు చిన్ని, నువ్వు ఏమైపోయావు చిన్ని, నీ కోసం నేను ఎంతగా వెతుకుతున్నానో తెలుసా అని ఇక మహి అయితే చాలా కంగారుతో అడుగుతూ ఉంటాడు. అప్పుడే లోహిత ఇక నేనే నీ చిన్నిని, ఇక నీ కోసం నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నాను, మన ఇద్దరి చిన్నప్పటికీ జ్ఞాపకాలు చెప్తాను, నేనే మీ చిన్నినని తెలిసిపోతుంది. ఇంకా మన ఫ్రెండ్స్ చందు, లోహిత ఇక మన నలుగురం చాలా బాగా ఆడుకునే వాళ్ళం, ఇంకా నీ చిన్నిని నేనే అని తెలుసుకున్నావా అని ఇక చిన్నిలా లోహిత మాట్లాడుతుంది. అప్పుడే ఇక మహి నమ్మేసి నిజంగానే లోహిత మధు మనందరం ఆడుకునే వాళ్ళం, నువ్వు నా చిన్నివే, ఎక్కడున్నావు చిన్ని, ఎక్కడున్నావు చెప్పు చిన్ని, వెంటనే నేను అక్కడికి వస్తాను అని ఇక చెప్పు చిన్ని అని ఇక అంటూ ఉంటాడు మహి అయితే. అప్పుడే ఇక లోహిత ఫోన్ కట్ చేస్తుంది, వెంటనే సిమ్ మార్చేస్తుంది. ఏంటి చిన్ని అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని చెప్పగానే చిన్ని ఎక్కడున్నా ఇక్కడే ఉందని అర్థమైపోయింది, చిన్నిని ఖచ్చితంగా నేను కలుస్తాను, చిన్ని ఫోన్ చేసింది కదా, ఖచ్చితంగా తనని వెతుకుతాను అని ఇక మహి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక మహిని డైవర్ట్ చేయడానికి చిన్ని మాదిరి లోహిత ఫోన్ చేస్తుంది. ఇది ఇట్లుండగా అటు పక్క ప్రసాద్తో పెళ్ళి ఫిక్స్ అయింది కదా, ఇక చాలా బాధపడుతూ నా తండ్రి ఉన్నాడు, ఖచ్చితంగా నా పెళ్ళి నా తండ్రి చూడాలి, తను నన్ను చూడాలి, తను దగ్గరుండి నా పెళ్ళి జరిపించాలి అని ఇక మధు అయితే అనుకుంటుంది. ఇక ఎక్కడున్నా నాన్న కనిపించాలి, నాన్న వచ్చాక నేను ఈ పెళ్ళి తన కళ్ళ ముందు చేసుకోవాలి అని ఇక మధు అయితే అనుకుంటూ ఉంటుంది. ఎలాగా నాన్న ఎలా ఎదురుపడతాడు, నాన్న ఎక్కడున్నాడో ఏమో అని ఇక వెంటనే మధు ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే మధుకి ఒక ఆలోచన వస్తుంది. అవును, నాన్న డయాగ్రామ్ గీసాను కదా, ఆ డయాగ్రామ్ని ఇక అందరికీ ఇక్కడ పంచితే తెలిసిన వాళ్ళు చూసిన వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు కదా, దాని కింద నెంబర్ ఇస్తే అని ఇక మధుకైతే ఒక ఆలోచన వస్తుంది. అప్పుడే ఖచ్చితంగా జరుగుతుంది, ఇలా వేస్తే నేను ఎవరైనా చూసిన వాళ్ళు లేకపోతే నానే చూస్తే నాకే ఫోన్ చేశాడు కదా, అప్పుడు నాన్న నా దగ్గరికి వచ్చేస్తాడు కదా అని ఇక మధు అయితే అనుకుంటూ వెంటనే మధు ఆలోచన చాలా సంతోషపడుతుంది. తన ఆలోచించి ఇక వెంటనే ఆలస్యం ఎందుకు అని ఒక డయాగ్రామ్ అయితే వాళ్ళ నాన్నది
పిక్ గీచేస్తుంది. వెంటనే అందులో తన ఫోన్ నెంబర్ రాస్తుంది. ఇక అవన్నీ జిరాక్స్ తీయించుకొని ఇక కనిపించిన వాళ్ళందరికీ అవి పంచేసి ఇక ఇందులో ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి ఇతన్ని చూసినప్పుడు అని అక్కడున్న వాళ్ళందరికీ ఇక మధు అయితే ఇక బాలరాజు డయాగ్రామ్ని పంచేస్తుంది. ఇక అప్పుడే అది ఆఖరి ఒక పేపర్ చూస్తూ, నాన్న ఈ విధంగానైనా నువ్వు నాకు కనిపించాలి, ఇంకా 2 రోజులలో నా పెళ్ళి, ఇక ఈ పెళ్ళి జరిగిపోతుంది, ఇక ఎప్పటికీ నువ్వు కనిపించవు నాన్న, పెళ్ళి దగ్గరుండి నువ్వే చేయాలి అని ఇక అంటూ చాలా కుమిలిపోతూ ఉంటుంది. అప్పుడే అక్కడే ఉన్న ఇక అక్కడ కారుపై ఆ పేపర్ పెట్టేసి ఇక తన కాలికి ముళ్ళు కుచ్చుకోవడంతో తీస్తూ ఉంటుంది. అప్పుడే గాలికి ఆ పేపర్ ఎగిరిపోయి బాలరాజు అక్కడే ఉంటాడు కదా, ఇక తన దగ్గర కారు రిపేర్ చేస్తున్న బాలరాజు దగ్గర పడుతుంది. అప్పుడే వెంటనే ఇదేంటి, ఈ పేపర్ ఏంటి అని ఇక బాలరాజు అయితే ఆ పేపర్ని చూస్తాడు. అది చూసి ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఇది నా డయాగ్రామ్ కదా, ఎవరు గీశారు అని ఇక చూస్తూ ఉంటాడు. ఇది ఎవరు గీసుంటారు, ఇక నా చిన్ని తప్ప ఎవరు గీయరే, నా చిన్ని నా కూతురు ఇక్కడే ఎక్కడో ఉంది అని ఇక అనుకుంటూ అటు ఇటు వెతుకుతూ ఉంటాడు. అప్పుడే అక్కడి నుంచి చిన్ని వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక ఎక్కడ కనిపించడం లేదేంటి, నా చిన్నియే ఉంటుంది, నా కోసం వెతుకుతూ ఉంటుంది అని ఇక బాలరాజు అయితే అనుకుంటూ వెంటనే ఇక ఆ డయాగ్రామ్నే చూస్తూ, చిన్ని ఎక్కడున్నావు చిన్ని, నేను కూడా నీ కోసం వెతుకుతున్నాను చిన్ని అని ఇక అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే దాన్ని తిప్పి చూసేసరికి అందులో ఫోన్ నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్కి ఫోన్ చేస్తే నా చిన్ని నాకు కనిపిస్తుంది కదా, ఈ నెంబర్, ఈ డయాగ్రామ్ తను గీస్తే ఈ నెంబర్కి ఫోన్ చేస్తే ఖచ్చితంగా నా చిన్నే లిఫ్ట్ చేస్తుంది అని ఇక బాలరాజు అయితే ఆ నెంబర్ని ఇక తన ఫోన్లో నుంచి ఫోన్ చేశాడు. వెంటనే ఇక అటు మధు ఫోన్ రింగ్ అవ్వడం, మధు ఈ నెంబర్ ఎవరిది, ఫోన్ లిఫ్ట్ చేద్దాం, నాన్న గురించి ఎవరికైనా తెలిస్తే చేస్తారని పేపర్లు పంచాను కదా, ఖచ్చితంగా నాన్న గురించే అయి ఉంటుంది అని ఇక మధు అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అప్పుడే అమ్మ చిన్ని అని అంటూ ఉంటాడు బాలరాజు అయితే. అప్పుడే చిన్ని ఒక్కసారి షాక్ అయిపోతుంది. అప్పుడే ఎవరు మీరు అని అంటూ ఉంటుంది. అమ్మ మీ నాన్ననమ్మ బాలరాజుని అని ఇక అనగానే చిన్ని చాలా సంతోషపడుతుంది. నాన్న నాన్న అని అంటూ ఉంటుంది. అవునమ్మా మీ నాన్ననేనమ్మా, నువ్వు మీ నాన్న కోసం వెతుకుతున్నావని ఈ నాన్నకి తెలిసిపోయిందమ్మా, నువ్వు నా బొమ్మ గీసి అందరికీ పంచిపెట్టావు, తెలిసిన వాళ్ళు ఫోన్ చేస్తారని నెంబర్ కూడా ఇచ్చావు కదమ్మా, ఆ పేపర్ నా దాకా వచ్చిందమ్మా, ఇక ఈ నెంబర్కి ఖచ్చితంగా నా కూతురు చిన్నిదై ఉంటుందని ఫోన్ చేశానమ్మా అని ఇక అనగానే, నాన్న నీకోసమే నాన్న నేను ఇన్ని రోజులు వెతుకుతున్నాను, నువ్వు ఎక్కడ కనిపిస్తావో ఎక్కడున్నావో అని ఎదురు చూస్తూ ఉన్నాను అని ఇక అనగానే, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావమ్మా నా బంగారు తల్లి, నిన్ను చూసుకొని ఎన్ని రోజులైంది అని బాలరాజు అంటూ ఉంటాడు. అప్పుడే చిన్ని, నాన్న నీకోసమే నేను ఎదురు చూస్తున్నాను నాన్న, నేను ఒక చోట ఉన్నాను, కానీ నువ్వెక్కడున్నావో చెప్పు, నేనే నిన్ను తీసుకువస్తాను, ఇంకా 2 రోజులలో నా పెళ్ళి నాన్న, ఆ పెళ్ళికి నువ్వు దగ్గరుండి నా పెళ్ళి జరిపించాలి, ఆ పెళ్ళికి నువ్వు రావాలి నాన్న అని ఇక అంటూ ఉంటుంది చిన్ని అయితే. ఖచ్చితంగా వస్తానమ్మా అని ఇక చిన్ని, నువ్వేమీ బాధపడకమ్మా, నీ పెళ్ళని చెప్పావు కదా, ఖచ్చితంగా నీ తండ్రి నీ పెళ్ళి కళ్ళారా చూస్తాడు, దగ్గరుండి నీ పెళ్ళి జరిపిస్తాడు అని ఇక బాలరాజు అంటూ ఉంటాడు. లేదు నాన్న నువ్వెక్కడున్నావో చెప్పు, నేనే తీసుకువస్తాను అని చిన్ని అంటూ ఉంటుంది. నేను వస్తానమ్మా, నువ్వేమీ బాధపడకమ్మా, నీకోసమే నేను ఎదురు చూస్తున్నాను, ఖచ్చితంగా వస్తాను, నీ పెళ్ళికి వస్తానమ్మా అని ఇక బాలరాజు అయితే చెప్తాడు. వెంటనే ఇక ఫోన్ కట్ చేస్తుంది. ఇక చిన్ని అయితే చాలా సంతోషపడుతుంది. నాన్న ఇన్నాళ్ళకి నా దగ్గరికి వస్తున్నాడు, నాన్న ఎక్కడున్నాడో తెలిసిపోయింది అని ఇక చిన్ని అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక బాలరాజు మాత్రం నా కూతురు నాకు కనిపించబోతుంది, నా కూతురు పెళ్ళి, ఖచ్చితంగా నేను వెళ్ళాలి అని ఇక బాలరాజు కూడా తన మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక పక్కనే ప్రసాద్ తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే ఇక ఫ్రెండ్స్తో ఇక అమ్మాయిని తొందరగా పెళ్లి చేసుకోవాలిరా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని 50 లక్షలని నేనన్నాను కానీ వాళ్ళు 1 కోటి ఇస్తా అంటున్నారు,
తను చాలా అందంగా ఉంది కదరా, అందుకే డబ్బు ఎక్కువగా ఇస్తామంటున్నారు. తొందరగా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఇక ఆ అమ్మాయిని అమ్మేసేయాలి అని ఇక ప్రసాద్ అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ప్రసాద్ మాటలైతే ఇక బాలరాజు వింటాడు. ఇదేంటి, ఎవరితను అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటున్నాడు, ఆ అమ్మాయిని అమ్మేస్తానంటున్నాడు, ఎవడు వీడు అని ఇక చాలా కోపంతో బాలరాజు అయితే చూస్తాడు. అప్పుడే ఏదైతే తర్వాత చూద్దాం వీని సంగతి అని ఇక బాలరాజు అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక ఉదయాన్నే పెళ్ళి జరగబోతుంది. అప్పుడే బాలరాజుకి చిన్ని ఫోన్ చేస్తుంది. నాన్న, వెంటనే నువ్వు నా పెళ్ళికి రావాల్సిందే అని ఫోన్ చేయగానే ఇప్పుడే బయలుదేరానమ్మా, వస్తున్నాను అని ఇక బాలరాజు అయితే పెళ్ళికి బయలుదేరుతాడు. అటు ఇక ముహూర్తం టైం అవుతూ ఉంటుంది. ఇక చిన్ని మెడలో ఇక ప్రసాద్ తాళి కట్టబోతూ ఉండగా అప్పుడే ఇక ప్రసాద్ని చూసిన బాలరాజు ఆపండి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడే ఏంటి, ఎవరు నువ్వు, ఎందుకు నా కూతురు పెళ్ళి ఆపుతున్నావు అని ఇక చిన్ని పెంచుకున్న తల్లిదండ్రులు అంటూ ఉంటారు. అప్పుడే ఇక లేదు, తను మంచివాడు కాదు, ఆ పెళ్లి కొడుకు మంచివాడు కాదు, తనని మోసం చేయడానికి పెళ్లి చేసుకుంటున్నాడు, తనని అమ్మేయడానికి ఇక పెళ్లి చేసుకుంటున్నాడు అని చెప్పగానే ఒక్కసారి షాక్ అయిపోతారు. ఏంటి నాన్న, ఏం మాట్లాడుతున్నావు అని అనగానే అవునమ్మా, వీడు మాట్లాడుతుంటే వాళ్ళ ఫ్రెండ్స్ తోటి నేను విన్నాను, కానీ ఈ పెళ్ళి నీతో అని తెలుసుకోలేకపోయానమ్మా, వీడు చాలా మంచివాడు కాదు, వీడు అమ్మాయిలని అమ్మేస్తాడు అని ఇక చెప్పగానే ఇక చిన్ని షాక్ అయిపోతుంది. అప్పుడే అమ్మ చిన్ని, ఎవరతను అని అనగానే ఇక మీకు తెలియదు కదమ్మా నాన్న, ఇతను మా నాన్న, ఇతని కోసమే నేను ఇన్ని రోజులు వెతుకుతున్నాను, మా నాన్న ఈ మధ్య నాకు కలిశాడు, ఇక పెళ్ళికి వస్తానని చెప్పాడు, అందుకని నేను తీసుకురాలేను అని చెప్పగానే చాలా సంతోషపడతారు చిన్ని తల్లిదండ్రులు అయితే. అప్పుడే ఇక అక్కడికి మ్యాడీ కూడా వస్తాడు కదా. ఇక ఇక చిన్ని వాళ్ళ నాన్నను చూసి షాక్ అయిపోతాడు. అంకుల్, మీరు బాలరాజ్ అంకుల్ కదా అని అంటూ ఉంటాడు. అవును బాబు, మీరెవరు అని ఇక బాలరాజ్ అనగానే నేను అంకుల్, మహిని అని అనగానే ఏంటి మహి, నువ్వా అని అనగానే ఇక అందులో ఉన్న ఇక మధు చిన్నినా అని అనగానే అవును బాబు, తను నా కూతురు చిన్ని, ఈ మధ్య ఇక తను ప్రకటన ద్వారా ఇద్దరం కలుసుకున్నాం, నా కూతురు ఈ మధుయే చిన్ని అని చెప్పగానే ఇక మ్యాడీ షాక్ అయిపోతాడు. మధు, నువ్వు చిన్నివా అని అడుగుతూ ఉంటాడు. అవును, నేను చిన్నినే అని అనగానే నేను మీ మహిని మధు అని అనగానే ఇక వెంటనే ఇక చిన్ని కూడా చాలా సంతోషపడుతుంది మహిని చూసి. ఇక ఆ పెళ్ళి ఆగిపోతుంది కదా, చాలా బాధపడుతూ ఉంటారు. ఇక నలుగురు నాలుగు విధాలా అనుకుంటారు అని ఇక చిన్ని వాళ్ళ నాన్న బాలరాజు చాలా బాధపడుతూ అంకుల్ మీరేమీ బాధపడకండి, చిన్ని మెడలో నేను తాళి కడతాను అని ఇక వెంటనే మహి చిన్ని మెడలో తాళి కడతాడు. ఈ విధంగానైతే ఇక చిన్నియే మధుయే చిన్ని అన్న నిజం పెళ్లి మండపంలో ఇక వెంటనే తెలుసుకుంటాడు మహి అయితే. ఇక ప్రసాదే ఇక చిన్నిని మోసం చేయడానికి వచ్చాడని, చిన్నిని ఇక పెళ్లి చేసుకొని అమ్మేయాలని చూస్తున్నాడని ఇక నిజం తెలుసుకున్న బాలరాజు అయితే ఆ పెళ్ళినైతే ఆపేస్తాడు. ఇక మధుయే చిన్ని అన్న నిజం తెలుసుకున్న మహి అయితే పెళ్ళి ఆగిపోయింది కదా, అదే మండపంలో మహి అయితే మధు మెడలో తాళి కడతాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.